మాజీ మంత్రి అంబటి రాంబాబు మన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిని కూడా మర్చిపోయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు సిగ్గుపడే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు కానీ అతని యొక్క మాట తీరు కానీ ఉండే పరిస్థితులు చూసాం. మరి అదే కోణంలో ఈరోజు ఏదైతే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కొన్ని రసాయనాలతో కలుషితమయ్యి పాల పదార్థాలు లేకుండా నెయ్యిని వాడారని చెప్పి సిట్టు నుంచి తీర్పు వస్తే దాన్ని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అలవాటు. గత ప్రభుత్వంలో చూసాం, ఏదైతే వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదు ఒప్పు అని చెప్పేసి మన మీద పడిపోయి మా మీద కేసులు పెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో చూసాం. కానీ ఈరోజు అటువంటి దుర్భాషలాడే ఒక మాజీ మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటమే కాకుండా వారి తల్లి గారిని అవమానించే విధంగా కూడా దారుణాతి దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తులను ఏదైతే చట్టం మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తుందో ముఖ్యమంత్రి అని కూడా లేకుండా తల్లిని అవమానించడం, ఓ ముఖ్యమంత్రి గారిని అవమానించడం ఎంచేతంటే ఏదైతే లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని సిట్టు ద్వారా ఒక తీర్పు వచ్చిందో దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇదైతే మనకి ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్నే పాతాళానికి ఆయన తొక్కి 11 సీట్లు ఇచ్చారో ఇంకా ఇది వెలుగులోకి వస్తే ఇంకా మన పార్టీ భూస్థాపితం అయిపోద్ది, మనకి రాష్ట్రంలో మనుగడ ఉండదని చెప్పి ఈరోజు దీన్ని ఈ రాష్ట్రంలో వెలుగు చూపాలని చెప్పి డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేసే వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు. అటువంటి వ్యక్తులు మరి మేము నిజంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఏదైతే భారతీయ గారిని మా పార్టీ నాయకుడు కిరణ్ అనే వ్యక్తి ఒక మాట వదిలేడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టరీత్యా అతను అరెస్టు చేసి లోపలేసిన సంఘటన మొన్నే చూసాం. అది నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకుడి యొక్క లక్షణం. అంతేగాని మా నాయకులు కూతురు మాట్లాడతారు, మా నాయకులు ఇష్టం వచ్చినట్టు ధర్నా లేదా ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తారు అని చెప్తే ఈరోజు ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబు అనే వ్యక్తికి ఖచ్చితంగా చట్టరీత్యా ఏ చర్యలు అయితే ఉంటాయో ఆ చర్యలు చేపట్టాలని ఓ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి తగిన శిక్ష విధించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మరి ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుంటూ ఏదైతే ఈ దుర్భాషల్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం.